అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే ఏమిటి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఆ సమస్య వచ్చి లక్షణాలు ఉన్నప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైన క్షేమదాయకమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఆహార ఔషధ విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కోణంలో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య గురించి, దానికి సంబంధించి చక్కటి ఆహార ఔషధ చికిత్సా విధానాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఈ రోజుల్లో 100లో దాదాపు 70% 80% మందిలో కూడా ఉంటుందంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మన మహర్షులు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. అంటే అన్ని రోగాలకి అజీర్ణము ప్రధానమైనటువంటి కారణం అని సూక్ష్మప్రాయంలో మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ యొక్క సమస్యని మన మహర్షులు అజీర్ణము అనేటువంటి పేరుతో చెప్పి అనేక రోగాలకు ఇదే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆకలి కాకపోవడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, అదేవిధంగా ఎదలో నొప్పిగా ఉండడము, కడుపులో నొప్పిగా ఉండడము, త్రేణుపులు వస్తూ ఉండడము, పుల్ల త్రేణుపులు వస్తుండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, అదేవిధంగా పైత్యంగా ఉండడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడము, 2-3 సార్లు అసంపూర్తిగా విరేచనాలు అవుతూ ఉండడము, పొట్ట బిగుతుగా ఉండడము, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ లక్షణాలన్నీ కూడా అందరిలో ఉండవు, కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ప్రధానంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాల గురించి మనం ఆలోచించినట్లయితే, పొట్ట ప్రేవుల భాగంలో ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి లక్షణాలు, పెద్ద ప్రేవుల్లో మలం ప్రేవుల్లో ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని రకాలైనటువంటి లక్షణాలు చెప్పుకున్న వాటిలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ లక్షణాలు అన్నీ కూడా అంటే కడుపులో ప్రేవుల్లో సమస్యలు ఉండనివ్వండి, లేదా పెద్ద ప్రేవులు లేదా మలం ప్రేవుల్లో సమస్య ఉండడం వల్ల ఈ గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఆ లక్షణాలు కలిగినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఆహార ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధం తయారీకి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది శొంఠి. అన్నీ మనకు తెలిసినటువంటివి. చూడండి, మొట్టమొదటి పదార్థము శొంఠి. అదేవిధంగా రెండవ పదార్థం వాము. దీన్నే ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. సంవత్సరం అంతా మరి పచారీ కొట్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, డిపార్ట్మెంటల్లో ఈ యొక్క ఓమము లేదా వాము దొరుకుతుంది. చాలా ఇళ్లలో కూడా ఈ యొక్క వాము ఉంటుందన్నమాట. అదేవిధంగా మూడవ పదార్థం ధనియాలు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా శొంఠి చూసాము, అదేవిధంగా వామును చూసాము, మూడవది ధనియాలు. చివరగా సైంధవ లవణం. దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ సైంధవ లవణము గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మరి ఈ 4 పదార్థాలు మనం సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, శొంఠి ఒక 50 గ్రాములు తీసుకొని చిన్న ముక్కలుగా చేసేయండి. దంచితే సులువుగా చూర్ణం అయిపోతుంది అన్నమాట. చిన్న ముక్కలుగా చేసేయండి. అట్లే వాముని ఒక 25 గ్రాములు తీసుకొని శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి చల్లారి చేసేయండి. అదేవిధంగా ధనియాలను కూడా ఒక 25 గ్రాములు తీసుకొని వేయించేసి చల్లార్చండి. చివరగా సైంధవ లవణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. ఈ పదార్థాలన్నింటినీ కూడా అంటే ఒక 50 గ్రాములు శొంఠి ముక్కలు, చిన్న ముక్కలు, అదేవిధంగా 25 గ్రాములు వాము, 25 గ్రాములు ధనియాలు, 10 గ్రాములు సైంధవ లవణం, ఈ పదార్థాలు అన్నిటినీ కలిపేసి మిక్సీలో వేసేయండి. మిక్సీలో బాగా తిప్పిన తర్వాత ఆ చూర్ణాన్ని బాగా జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు ఒక్కసారి మధ్యాహ్నం భోంచేసే ముందు మొదటి ముద్దలో ఒక 5 గ్రాములు అంటే 1 టీ స్పూను ఈ యొక్క పొడిని మొదటి ముద్దలో కలుపుకొని సేవించాలి. ఇంతే. ఈ విధంగా రోజు ఒక్కసారి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఈ యొక్క ఔషధాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు తగ్గించి మరలా పునరావృతం కాకుండా కూడా ఇవి కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఈ యొక్క ఔషధం 20 రోజులకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణంలో అవసరాన్ని బట్టి
దీర్ఘకాలికంగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. మరి ఆధునిక శాస్త్రరీత్యా, ఆధునిక విజ్ఞాన రీత్యా మనం ఆలోచించినట్లయితే శొంఠిలో జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. ఈ జింజరాల్ అనేటువంటి ఈ శొంఠిలో ఉన్నటువంటి రసాయన పదార్థము జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైమ్లను చాలా కాన్సన్ట్రేషన్గా ఉంచడంతో పాటు ఆహార పదార్థాలని చాలా త్వరగా చక్కగా జీర్ణం చేసేందుకు కూడా ఈ యొక్క జింజరాల్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి జింజరాల్ మనం ఎప్పుడైతే వాడతామో శొంఠి రూపంలో శరీరంలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి నొప్పులు కూడా ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి జింజరాల్ ద్వారా తగ్గిపోతాయి అన్నమాట. మన ఔషధం గ్యాస్ ట్రబుల్కి వాడినప్పటికీ కొన్ని రకాలైనటువంటి నొప్పులు కూడా మనం ఈ యొక్క శొంఠిని ఇందులో ఉపయోగించాం కాబట్టి ఆ నొప్పులు కూడా ఇందులో ఉన్నటువంటి జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థం ద్వారా తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా వాము, ఈ వాము లేదా ఓమంలో థైమాలు, సపోనిన్ను, కార్వకాలు అనేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ సపోనిన్ను అదేవిధంగా థైమాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఎంజైమ్లను బాగా ఉత్పత్తి చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి జీర్ణాశయంలో. అదేవిధంగా ఈ కార్వకాల్ అనేటువంటి రసాయన పదార్థము గాలితిత్తులను వ్యాకోచింపజేయడమే కాకుండా హిస్టమిన్ అనేటువంటి పదార్థం యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా హానికారకమైనటువంటి హిస్టమిన్ వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలను కూడా తగ్గిస్తుంది. అందుకే మీరు గమనించి ఉంటారు, కొంతమంది పడనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళు ఆయాసపడడం కూడా మీరు గమనిస్తూ ఉంటారనమాట. మరి ఆయాసపడడం అనేటువంటి లక్షణం ఎందుకు వచ్చిందంటే పడనటువంటి ఆహారం తీసుకున్నారు. పడనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి హిస్టమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అయ్యి దానివల్ల గాలితిత్తులు సంకోచింపబడి ఆయాసం జరుగుతుంది. మరి ఈ వామును వాడుకోవడం వల్ల ఆ హిస్టమిన్ అనేటువంటి ఆ యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు అయినటువంటి ఈ గాలితిత్తులు సంకోచించి ఈ ఆయాసం రావడం అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, సపోనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే నొప్పిని కలుగజేసేటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని కూడా తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందుకే కడుపు నొప్పి లాంటి సమస్యలు రాకుండా కూడా ఈ వామును వాడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కదిద్దబడి ఆ జీర్ణాశయానికి సంబంధించినటువంటి నొప్పులు అదేవిధంగా ఇతర శారీరక భాగాల్లో వచ్చేటువంటి నొప్పులు తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం పనిచేస్తుంది. అంతేకాకుండా ధనియాల్లో కొరియాండ్రాల్ అనేటువంటి ఔషధ తత్వం కూడా జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా మరి జీర్ణాశయంలో జీర్ణ వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి ఎంజైమ్లను అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలను వివిధ రకాలైనటువంటి ఆమ్లాలను కూడా తగినంత చక్కటి పద్ధతిలో చక్కగా ఉత్పత్తి చేసి ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసేందుకు కూడా ఈ యొక్క ధనియాలు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. చివరగా సైంధవ లవణం. ఈ సైంధవ లవణం మనం కొద్ది ప్రమాణంలోనే వాడాం కాబట్టి ఈ సైంధవ లవణం ఉపయోగించుకోవడం వల్ల మనం మిగతా 3 పదార్థాలను కలిపి వాడుకున్నప్పుడు కలిగేటువంటి ఫలితాన్ని ఈ సైంధవ లవణం ఉపయోగించడం వల్ల ఫలితం మరింత శీఘ్రంగా, శక్తివంతంగా, తీక్షణంగా, త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సైంధవలనం సరగుణం అంటే తీక్షణంగా వ్యాపించేటువంటి స్వభావం ఉంది కాబట్టి ఈ మనం చెప్పుకున్నటువంటి మిగతా 3 ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధ తత్వాలను మరింత త్వరగా శరీరానికి అందించేందుకు ఈ సైంధవలనం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగనేటువంటి ఈ ఔషధాలని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి ప్రకృతి మనకు ఎలాంటిది ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.